హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. యూట్యూబ్ ఛానల్ గ్రో అవ్వడానికి వీడియోస్ థంబ్నెయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వీడియో వ్యూస్ రావడానికి, ఛానల్ గ్రో అవ్వడానికి థంబ్నెయిల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో మీ వీడియోకి మంచి మంచి థంబ్నెయిల్స్ క్రియేట్ చేస్తే వ్యూస్ అనేది చాలా ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే ఆడియన్స్ సెర్చ్ చేసేటప్పుడు థంబ్నెయిల్ని చూసి దాంట్లో కంటెంట్ని అర్థం చేసుకోగలుగుతారు. సో కాబట్టి మీ యూట్యూబ్ వీడియోస్కి ఒక మంచి థంబ్నెయిల్ క్రియేట్ చేస్తే ఛానల్ అనేది ఈజీగా గ్రో అవుతుంది. ఈరోజు వీడియోలో ఒక ప్రాంప్ట్ని యూజ్ చేసి మంచి థంబ్నెయిల్ని ఎట్లా క్రియేట్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికోసం మనకు మెయిన్గా 3 వెబ్సైట్స్ అయితే యూజ్ అవుతాయి: ఐడియోగ్రామ్, పిక్లూమెన్, లియోనార్డో. 3 వెబ్సైట్స్ని యూజ్ చేసుకుని మనం మంచి మంచి థంబ్నెయిల్స్ అయితే జనరేట్ చేయొచ్చు. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఒక ప్రాంప్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ ప్రాంప్ట్ని కాపీ చేయండి. సో ఇక్కడ నేను ఒక థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేశాను ఈఎంఐ టూల్ కోసం. సో దీంట్లో మీరు ఏమైనా చేంజెస్ చేయాలంటే చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక బాయ్ మొబైల్ని పట్టుకొని ఆ మొబైల్ పైన టైటిల్ వచ్చేలా ఒక థంబ్నెయిల్ అయితే జనరేట్ చేశాను. మీరు దీంట్లో ఆ బాయ్ ప్లేస్లో మెన్ అని పెట్టవచ్చు, గర్ల్ అని పెట్టవచ్చు, ఏదైనా ఒకటి యాడ్ చేయొచ్చు. ఇక్కడ టైటిల్ టెక్స్ట్ అని ఉంది. ఈ ఏరియాలో మీ యూట్యూబ్ ఈ టైటిల్ ఏరియాలో మీ వీడియో యొక్క టైటిల్ని కాపీ చేయండి. సో ఇక్కడ మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేసుకోండి. సో నేను ఫస్ట్ ప్రాంప్ట్ని యూజ్ చేసుకొని ఒక థంబ్నెయిల్ ఎట్లా జనరేట్ అవుతుందో చూపిస్తాను. తర్వాత దీంట్లో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేయొచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 సైజెస్ ఉంటాయి. 9:16 అనేది షార్ట్ ఫామ్ కోసం, 1:1 అనేది లోగో కోసం, 16:9 అనేది థంబ్నెయిల్ కోసం. ఇచ్చిన తర్వాత జనరేట్ పైన క్లిక్ చేయండి. సో మనకు 30 సెకండ్స్ లోపల థంబ్నెయిల్ అయితే క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ పిక్లూమెన్లోకి రండి. ఇక్కడ కాపీ చేయండి. ఇక్కడ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫ్లెక్స్ కానీ, రియలిస్టిక్ కానీ, పిక్లూమెన్ ఆర్ట్ కానీ. 2 ఇమేజెస్, సైజ్ వచ్చేసి 16:9. ఇప్పుడు లియోనార్డో ఓపెన్ చేసిన తర్వాత మీరు ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే డైలీ 150 క్రెడిట్స్ వస్తాయి. లాగిన్ అయిన తర్వాత ఇమేజ్ క్రియేషన్ ఆప్షన్ ఉంటుంది. ఇమేజ్ క్రియేషన్ ఆప్షన్ పైన ఇక్కడ 16:9 సెలెక్ట్ చేసుకోండి. స్టైల్ వచ్చి ఇల్లుస్ట్రేషన్, మీరు ఏదైనా స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎందులో నచ్చితే అందులో మనం స్టైల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ మూడిట్లో థంబ్నెయిల్స్ అయితే జనరేట్ అవుతున్నాయి. సో ఎట్లా జనరేట్ అవుతాయో చూద్దాం. మ్యాక్సిమం నేను చూసే థంబ్నెయిల్స్ అన్ని నేను వీటిలోనే జనరేట్ చేస్తాను. ఎందుకంటే మనకు ఓన్గా క్రియేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది ఈ ఫోటోషాప్ కానీ వీటిలో. సో చూడండి, మనం ఇచ్చిన ప్రాంప్ట్కి ఒక 4 థంబ్నెయిల్స్ అయితే జనరేట్ అయ్యాయి. సో ఈ థంబ్నెయిల్ చూడండి, సో చాలా బాగున్నాయి. సో వీటిలో ఏంటంటే మనకు చూడగానే ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ మొబైల్ స్క్రీన్ పైన ఈఎంఐ టూల్ అని ఉంది. యూట్యూబ్ ర్యాంకింగ్లో ఇలాంటి థంబ్నెయిల్స్ అయితే మీకు తొందరగా వ్యూస్ వస్తాయి. సో ఇక్కడ మీరు ఇమేజెస్ కానీ ఇవన్నీ మనం డిలీట్ చేయొచ్చు. సో ఇది మనకు టైటిల్ ఏరియా. అండ్ పిక్లూమెన్లో తీసుకుంటే పిక్లూమెన్లో మనకి ఇట్లా క్రియేట్ అయ్యాయి. లియోనార్డోలో మనకు చాలా బాగా క్రియేట్ అయ్యాయి. అంటే మూడితో కంపారిజన్ చేస్తే లియోనార్డోలో మనకు మంచిగా క్రియేట్ అయ్యాయి. ఇక్కడ మీకు ఈఎంఐ టూల్ అని చెప్పి చాలా హెచ్డీ క్వాలిటీ తోటి ఇమేజ్ అయితే జనరేట్ అయింది. సో ఈ ఇమేజ్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము వీటిని తెలుగులో, అంటే ఇప్పుడు మామూలుగా మనకు ఇవి అన్ని ఇంగ్లీష్లో జనరేట్ అయ్యాయి కదా. మ్యాక్సిమం ఏ అనేది మనకు తెలుగు లాంగ్వేజ్ను 99% సపోర్ట్ చేయవు. మనం ఏఐలలో థంబ్నెయిల్స్ క్రియేషన్ కోసం కానీ వీటిలో కానీ ఇచ్చినా కూడా మనకు తెలుగు అనేది పర్ఫెక్ట్గా రాదు. సో కాబట్టి మీరు ఇంగ్లీష్లో జనరేట్ చేసుకొని వాటిని తెలుగులోకి డిజైన్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఇది డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఇమేజ్కి నేను తెలుగు కంటెంట్ యాడ్ చేయాలా, డౌన్లోడ్. సో దీనికి ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్ రిమూవర్ అని టైప్ చేయండి. చాలా వెబ్సైట్స్ వస్తాయి. ఏదైనా ఒక వెబ్సైట్ సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత సెలెక్ట్ పిక్చర్ అని ఉంటుంది. ఇక్కడ ఇమేజ్ను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్రష్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఏదైతే కంటెంట్ ఉంటుందో దాన్ని మీరు చేంజ్ చేయాలి. ఇంకా వేరే ఆబ్జెక్ట్స్ ఏదైనా రిమూవ్ చేయాలంటే వాటిపైన క్లిక్ చేయండి. మనకు ఆబ్జెక్ట్స్ అనేది రిమూవ్ అవుతాయి. మీరు ఆబ్జెక్ట్ రిమూవర్ కోసం ఈ వెబ్సైట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు ఆబ్జెక్ట్స్ ఎట్లా రిమూవ్ చేయాలనేది నేను మీకు ఐకార్డ్లో ఒక వీడియో ఇస్తాను, ఆ వీడియో చెక్ చేయండి. దాంట్లో టాప్ 5 వెబ్సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక ఆబ్జెక్ట్ని ఎట్లా రిమూవ్ చేయాలనేది. సో ఇది కూడా అవసరం లేదనుకుంటే దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. మనం ఫ్రెష్గా అయితే తెలుగు కంటెంట్ యాడ్ చేయొచ్చు. సో ఓకే. సో ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ స్టాండర్డ్ రెజల్యూషన్ పైన క్లిక్ చేయండి, మీకు డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు మొబైల్లో అయితే పిక్సెల్ ల్యాబ్ కానీ క్యాన్వా కానీ ఓపెన్ చేయండి. నేను క్యాన్వా ఓపెన్ చేస్తున్నాను పీసీలో. ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ చేసిన తర్వాత మీరు థంబ్నెయిల్ అని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేసి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డ్రాగ్ చేసేసి సెట్ టు బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేయండి. ఓపెన్ అయింది. సో ఇప్పుడు మనము దీనికి తెలుగు టైటిల్ ఇవ్వాలి. అంటే టైటిల్ అనేది మనం తెలుగులో క్రియేట్ చేయాలి. ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఇక్కడ హెడ్డింగ్ 1 అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేయండి. తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మనం ఇప్పుడు తెలుగులో టైప్ చేయాలి.
టెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం రామభద్ర తీసుకోండి. క్యాన్వాలో రామభద్ర మనకు చాలా నీట్గా ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు మనకు ఈజీగా టైటిల్ అయితే క్రియేట్ అయింది. దీంట్లో ఇంకా మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలి, టైటిల్ డిజైన్ చేంజ్ చేసుకోవాలంటే మీరు డిఫరెంట్ స్టైల్స్ని తీసుకొని చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ చేయండి. సో మనకు ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇట్లా మనము ఒక మంచి థంబ్నెయిల్ని జనరేట్ చేసి దాన్ని తెలుగులో డిజైన్ చేయొచ్చు. లేదు మీరు ఇంగ్లీష్లోనే అప్లోడ్ చేసామంటే ఇట్లానే యాజ్ ఇట్ ఈస్గా అప్లోడ్ చేసామంటే ఇట్లనే అప్లోడ్ చేసుకోవచ్చు. సో చూడండి, చాలా మంచి థంబ్నెయిల్స్ అయితే జనరేట్ అయ్యాయి. సో ఇక్కడ మనకు ఈజీగా చూడగానే అర్థమైపోతుంది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. మీరు ఇట్లా ఈ ప్లేస్లో బాబు కాకుండా పెద్దవాళ్ళని కానీ లేడీస్ని కానీ అట్లా యాడ్ చేసి మీరు క్రియేట్ చేయాలంటే తీసుకున్న దాంట్లో ఇక్కడ విత్ యంగ్ బాయ్ అని ఉంది కదా, ఇక్కడ యంగ్ లేడీ అని చెప్పి నేను యాడ్ చేశాను జనరేట్. సో ఇప్పుడు చూడండి, మీకు సేమ్ స్టైల్స్లో అక్కడ పర్సన్ ఇమేజ్ మారిపోతుంది. సో చూడండి, 4 ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. 4 థంబ్నెయిల్స్ మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఇట్లా. ఇంకా దీంట్లో ఏమైనా మీరు మోడిఫికేషన్ చేయాలంటే మోడిఫికేషన్ చేసుకోండి. ఇక్కడ పర్సన్ ఇమేజ్ అవసరం లేకుండా జస్ట్ మీకు డిజైన్ ఒకటి కావాలి, ఇవన్నీ స్టైల్ కావాలి అంటే మీరు ప్రాంప్ట్ను జస్ట్ మోడిఫికేషన్ చేసేసి మీరు థంబ్నెయిల్స్ అయితే జనరేట్ చేయొచ్చు. ఇది చాలా సింపుల్ మెథడ్. ఇది మీరు ఎలా అంటే మీరు ఎట్లా ఎక్కువ కష్టపడకుండా జస్ట్ ఆ ప్రాంప్ట్లో జస్ట్ టైటిల్ నేమ్ ఒకటి యాడ్ చేసేసి మైనర్ చేంజెస్ చేసేసి మీరు మంచి థంబ్నెయిల్స్ అయితే జనరేట్ చేయొచ్చు. సో ఈ వీడియోకి సంబంధించి మీకు క్యాన్వా కోర్స్ కావాలన్నా, అంటే క్యాన్వాలో మనం మంచి థంబ్నెయిల్స్ ఎట్లా క్రియేట్ చేయాలి దానికి సంబంధించి, లేదంటే మీరు ఇంకా థంబ్నెయిల్ క్రియేషన్ సంబంధించి ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా మీరు కామెంట్ చేయండి. దానికి సంబంధించిన వీడియోస్ అయితే నేను క్రియేట్ చేస్తాను.